వెల్కమ్ టు మై ఛానల్ పూజ జాను సిస్టర్స్ 8686. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో నేను ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను అనమాట. నేను మా సార్ అయితే వెళ్తున్నాము. సో పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు. పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంట్లో పని మొత్తం ముగించేసుకొని ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను. ఎల్లో డ్రెస్ చూడగానే మీరు ఏ ఫంక్షన్ అని గెస్ చేసి ఉంటారు కదా. సో స్టార్ట్ అయిపోయినాం ఇక్కడికి. అత్తమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము. అంతకుముందు హైదరాబాద్‌లో ఉన్నాం గదా! అత్తమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలన్నా చాలా దూరం ఉంటది. ఏ ఫంక్షన్ అయినా సరే, పెళ్ళిళ్ళైనా సరే వెళ్ళటానికి కుదిరేది కాదు. ఇప్పుడైతే దగ్గరలో ఉన్నాం గాబట్టి వెళ్తున్నాం. చూసారు గదా! ఎనక డెకరేషన్ చూస్తున్నారా? హల్దీ ఫంక్షన్‌కైతే వచ్చేసాననమాట నేను. అందుకే యెల్లో డ్రెస్ గూడా వేసేసుకున్నాను. హల్దీ ఫంక్షన్ అనమాట. అంతకుముందు వీడియోలో నేను చూపిచ్చే ఉన్నాను. ఎంగేజ్‌మెంట్ వీడియో మీకు చూపిచ్చాను గదా! వ్లాగ్‌లాగా. ఆ ఎంగేజ్‌మెంట్ పెళ్లి కూతురేననమాట. ఆ పెళ్లి కూతురే ఈరోజు హల్దీ ఫంక్షన్ అయితే చేస్తున్నారు. చూసారు గదా! డెకరేషన్ అయితే చాలా చాలా బావుంది. ఇక్కడ ఈవెంట్ వాళ్ళైతే చేశారనమాట. ఇక్కడ అంతా డెకరేషన్ చేసి, ఇదంతా అరేంజ్ చేసి వెళ్లారు. చూడండి ఇక్కడ అన్ని పూలు చుట్టేసి, గులాబీలు, బంతి పూలు, గ్రీన్ కలర్‌లో ఆకులు ఇవన్నీ డెకరేషన్ అయితే హల్దీ ఫంక్షన్ కోసం అయితే ప్రిపరేషన్ అయితే ఈవెంట్ వాళ్ళు చేసేసారనమాట. ఇది మా మేనత్త వాళ్ళ ఇల్లనమాట. ఈ ఇంట్లోనే మా చెల్లినిచ్చామని అంతకుముందు కూడా చూపిచ్చా గదా! మా అత్తమ్మని గూడా అయితే చూపిచ్చేసాను. అండ్ ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ తోటి కోడలు కూతురనమాట, పెళ్లి కూతురు. సో, పెద్దమ్మ గాబట్టి వీళ్ళైతే హల్దీ ఫంక్షన్ అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ వంటల ప్రిపరేషన్ అయితే అవుతుంది. వంటల దగ్గరకైతే వచ్చేసాం మనము. ఇక్కడైతే కూరగాయలు కట్ చేసేవాళ్ళు కూరగాయలు ఇప్పుడు దాకా చాలా మంది ఉన్నారట. నేను లేట్‌గెళ్ళాను. అండ్ మార్నింగే 9కి అయితే వెళ్ళాననమాట. అప్పటికే వెజిటబుల్స్ అన్నీ కట్ చేయటం చాలా అయిపోయింది. నాకు ఇంటి దగ్గర చాలా పనులుంటాయి గదా! పిల్లల్ని స్కూలుకి పంపించాలి, ఇంట్లో పని పెట్టుకోవాలి. మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకొనైతే వెళ్ళాననమాట. పిల్లలైతే కొంచెం స్కూల్లో పర్మిషన్ అయితే ఇవ్వరనమాట. అందుకని పిల్లల్నయితే తీసుకెళ్ళకుండా నేనే వెళ్ళాను. నేను, మా సార్ వెళ్ళాము. ఇక్కడ కూరగాయలయితే కట్ చేసేసారు. ఇక్కడ వంటలు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ టిఫిన్ గూడా అయితే చేసేసారు. టిఫిన్ గూడా అందరూ తినేసి వెళ్ళిపోయారు. నేనైతే లేట్‌గా వచ్చేసాననమాట. అంటే 9కైతే వచ్చేసాను. అన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి గదా! సో, ఇక్కడైతే ఎదురు చూసారు గదా! ఎదురింట్లోనే అత్తమ్మ వాళ్ళ ఇల్లు, ఎదురింట్లోనే వాళ్ళ ఇంట్లో అయితే బాబాయ్ వాళ్ళ ఇంట్లో అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ వాటర్ కూడా నింపేస్తున్నాడు మా మామయ్య. ఇదే అనమాట గల్లీ, గల్లీ మొత్తం అనమాట. ఇప్పుడైతే మామయ్య అడుగుతున్నాడు, "పిల్లల్ని తీసుకురాలేదమ్మా" అని. "స్కూల్‌కెళ్లారు. పర్మిషన్ లేదు పిల్లలకి" అని చెప్తున్నాను. ఇంగ ఫంక్షన్‌కెళ్ళినా పిల్లలకి తీసుకురాలేదా, తీసుకురాలేదా పెళ్ళిళ్ళకెళ్ళినా అందరూ అడుగుతూ ఉంటారనమాట. ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ చూసారా బంతిపూల చెట్లు మొత్తం అయితే నాటేసింది. మంచి బంతిపూల చెట్లయితే నాటేసిందనమాట. ఆ గేట్‌కి అవతల, ఈ గేట్‌కి అవతల ఇక్కడ గులాబీ చెట్లు, చిన్న చిన్న మొక్కలైతే నాటేసింది. అండ్ అటు సైడ్ గూడా చాలా మొక్కలున్నాయి. లోపలికి డిఫరెంట్‌గా చెట్టయితే ఉందనమాట. అది నేనైతే తీయలేదు. ఈసారి వెళ్ళినప్పుడు తీస్తాను. అండ్ ఇక్కడ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ. వంటల కోసమయితే చూసుకోవడానికైతే వెళ్తుందనమాట. "ఏంటి ఇంత లేట్‌గా వచ్చావు?" అని అడుగుతుంది. చెప్పాను, "ఇంటి దగ్గర పిల్లలున్నారు గదా!" అంటే, "పిల్లల్ని తీసుకురావచ్చు గదా!" అంటుంది. పిల్లలు స్కూల్‌కెళ్లారు. ఇంగొచ్చిన వాళ్ళందరూ పిల్లల్ని తీసుకురాలేదా, పిల్లల్ని తీసుకురాలేదా అని అడుగుతూ ఉంటారు. ఇదైతే వాళ్ళ ఇల్లు. పెళ్లి కూతురు వాళ్ళ ఇల్లనమాట గేటు. పక్కనే పూల మొక్కలు గోడ పక్కనే. సో, పందిరైతే వేసేసారు ముందే. మనం లోపలికైతే వెళ్ళిపోదాం. తాటాకుల పందిరైతే వేశారనమాట. ఇక్కడ పెళ్లి కూతురినైతే మీకు చూపిస్తున్నాను. అంతకుముందు ఎంగేజ్‌మెంట్ వీడియోలో కూడా చూసే ఉంటారు. ఇప్పుడు చూడని వాళ్ళు చూసేయండి. ఇక్కడ పెళ్లి కూతురు, అత్తమ్మ. అండ్ పెళ్లి కూతురైతే తినే అనమాట. ఇంకా రెడీ అవ్వలేదు హల్దీ ఫంక్షన్ కోసము. ఇంకా వచ్చే ప్రిపరేషన్స్ చాలా ఉన్నాయి గాబట్టి మార్నింగ్ టైమ్ గదా! ఇంకా రెడీ అవ్వటానికి టైము. పెళ్లి కూతురు, వదిన. సో, ఇక్కడైతే ఏంటి ఇంత లేట్‌గొచ్చావని అడుగుతుందనమాట. ఇక్కడైతే వంటలైతే ప్రిపరేషన్ సాంబారయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ బగారా రైస్ ఇంకా సంథింగ్ సంథింగ్ వంటలైతే స్పెషల్స్ చేస్తున్నారు. ఇది బగారా రైస్ కోసం ప్రిపరేషన్ అనమాట.
మసాలా దినుసులు అన్నీ పెట్టేశారు. ఇక్కడ ఆలు కుర్మా కోసము ఆలు అయితే బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకుంటున్నారు. వంటల ప్రిపరేషన్ అయితే ఇదనమాట. సో, ఇంట్లోకైతే వెళ్ళిపోదాం. ఇంట్లోకొచ్చేసరికి మా చెల్లెళ్ళతో కొంతసేపు మాట్లాడాననమాట. వాళ్ళైతే అందరిని తాంబూలానికి హల్దీ ఫంక్షన్‌కైతే పిలవటానికి వెళ్లారనమాట. అండ్ ముందు రోజే పిలిచేశారు. అంటే ఇప్పుడు మార్నింగ్ టైము హల్దీ ఫంక్షన్ అయితే చేస్తారు గదా! సో, తాంబూలం తీసుకొని అక్షింతలు వేయటానికైతే పిలవటానికైతే వెళ్లారనమాట. అప్పట్లో మా పాప అయితే మా చెల్లి వాళ్ళ పాప నిద్రపోయింది గదా! నిద్రపోయిందని వెళ్ళిపోయారు వాళ్ళు. నేనొచ్చేసరికి నిద్ర లేచి కూర్చుందనమాట. సో, ఇంగ పాపతో ఆడుకుంటూ ఉన్నాను. వాళ్ళైతే వచ్చేసారు బొడ్లో పెట్టుకుంటా. మా చెల్లి వాళ్ళ అక్క, తినొచ్చేసరికి మా చెల్లి. మా మేనత్త అని చెప్పా గదా! మా మేనత్త అండ్ మా మామయ్య. ఇక్కడ పాపైతే చూసారా బొట్టు పెట్టుకొని ఎంత క్యూట్‌గుందో గదా! ఇప్పుడే జస్ట్ అట్లా నిద్రపోయింది, లేచింది. నిద్రపోయి లేచి కూర్చుందనమాట. ఏడవకుండా అయితే మా చెల్లొచ్చేదాకా కొంచెంసేపు సైలెంట్‌గా కూర్చొనే ఉంది. అస్సలు విసిగియదు. అండ్ మా చెల్లి వాళ్ళ తోడికోడలు పెద్దమ్మాయి. మా పెద్దమ్మాయి వాళ్ళ హస్బెండ్ అంటే మా బావగారు. అండ్ ఇక్కడ పాపనైతే ఎత్తుకొనున్నాను. వాళ్ళైతే కొంచెం పనిలో ఉన్నారనమాట. వాళ్ళు చేసే పనులు వాళ్ళుంటాయి గదా! సో, పాపనైతే ఎత్తుకొని కొంచెంసేపు కూర్చొనున్నాను. ఇక్కడ చూడండి బొట్టు అయితే పెద్దది పెట్టింది. బొట్టు పెట్టింది. నిన్ను గూడా పిలవాలి గదా! అని. ఆల్రెడీ ముందు రోజే పిలిచారు. అండ్ మార్నింగ్ గూడా ఫోను చేసి పిలిచారనమాట. వచ్చిన తర్వాత నీకు బొట్టు పెట్టి చెప్పాలి గదా! అని పెద్ద బొట్టయితే పెట్టింది. ఇక్కడ చూడండి మళ్ళీ డెకరేషను. వీళ్ళిద్దరొచ్చేసరికి పెళ్లి కూతురికి వదినలనమాట. అంటే హల్దీ ఫంక్షన్ వీళ్ళే జేస్తున్నారు. మా మేనత్త వాళ్ళే హల్దీ ఫంక్షను. ఒక్కగానొక్క ఆడపిల్ల గదా! వీళ్ళకి ఆడపిల్లలు లేరు గదా! తోడికోడళ్ళ కూతురైనా సరే కూతురి వరుసే కాబట్టి అన్నయ్యలైతే ఎంతో గ్రాండ్‌గా అయితే హల్దీ ఫంక్షన్ అయితే చేస్తున్నారనమాట. అన్న, వదినలు అందరూ కలిసి ఆడబిడ్డకి వదినలు అందరూ ఆడబిడ్డ కోసమైతే హల్దీ ఫంక్షన్ అయితే ప్రిపరేషన్ చేశారు. అండ్ ఇల్లైతే ఆల్రెడీ మీరు చూసే ఉన్నారనమాట. నా దగ్గర నుంచి అసలు ఎళ్ళట్లేదు. ఇప్పటిదాకా నేను ఎత్తుకున్నాను గదా! నేను రాను అని వాళ్ళ మమ్మీ దగ్గరికెళ్ళలేదనమాట. తర్వాత తీసుకుంటే తర్వాత లాస్ట్‌కెళ్ళింది. అండ్ ఇక్కడైతే కొంతసేపయితే మాట్లాడుకుంటా ఉన్నాము. బొట్టు పెట్టి అందరికి చెప్పేసైతే వచ్చేసారనమాట. కొంతసేపు మాట్లాడుకుంటూ ఉన్నాము. మా అత్తమ్మ, నేను, మా చెల్లి, బుడ్డి పాపతోటి ఆడుకుంటూ. ఇక్కడైతే ప్రిపరేషన్‌కి ముందు పిల్లలకైతే కొంచెం తినిపిచ్చేసుకొని పాపకి ఇక్కడ పెళ్లి కూతురినైతే చేశారనమాట వాళ్ళ మేనత్త వాళ్ళు. ముందు చెప్పా గదా! కొంచెం ముందు మీరు పెళ్లి కూతురిని చూపిచ్చే ముందు వాళ్ళ అత్తమ్మ అయితే వచ్చింది గదా! వాళ్ళ అత్తమ్మ వాళ్ళు పెళ్లి కూతురినైతే చేశారనమాట. ఇక్కడైతే తోడు పెళ్లి కూతురుగా తినొచ్చేసరికి మా చెల్లి వాళ్ళ పెద్ద పాప. ఇందాక చిన్న పాపని చూసారు గదా! ఇప్పుడు తినొచ్చేసరికి పెద్ద పాప. తోడు పెళ్లి కూతురుగా ఎవ్వరు లేరనమాట. అందుకని చిన్న పాప ఉంది గదా! అని కూర్చోబెట్టారు. అండ్ కెమెరామెన్ గూడా వచ్చేసాడనమాట. నా వీడియో నేను ఫోన్‌తో షూట్ చేస్తూ ఉన్నాను. పక్కనే కెమెరామాన్ గూడా ఉన్నాడు. కెమెరామాన్ ఉన్నాడు గదా! మీరెందుకు షూట్ చేస్తున్నారని అందరూ అడుగుతానే ఉన్నారు. ఏం జెప్పాలి ప్రతి ఒక్కరు అడిగేటోళ్ళు. ఎందుకు వీడియో తీస్తున్నావు? ఎందుకు వీడియో తీస్తున్నావు? అని. అందరికీ తెలీదు గదా! సో, అడుగుతూ ఉంటారు. నేను సమాధానం చెప్పుకుంటూ ఉంటాను. అలా అయితే పెళ్లి కూతురికైతే అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉన్నారనమాట. పెళ్లి కూతురినైతే చేసి తాంబూలం తీసుకొనైతే వెళ్తున్నారనమాట. ఇక్కడ ప్రిపరేషన్ ఇక్కడుంటుంది. అండ్ మళ్ళీ రెడీ అయిన తర్వాత మళ్ళీ అక్కడ ప్రిపరేషన్ ఉంటుందనమాట. ఆ అత్తమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ చూసారా పూల బొట్టు పట్టుకొని మా అత్తమ్మ అనమాట. మా అత్తమ్మ అంటే ఎవరు నమ్మరు గదా! కానీ మా అత్తమ్మే. మా అత్తమ్మ వాళ్ళ తోడికోడలనమాట. కానీ అలా ఉండదు. అత్తమ్మలాగే ఉండదు. ఫ్రెండ్లీగా చాలా చాలా ఫ్రెండ్లీగా అయితే కలిసిపోతుంది. ఇక్కడ అందరూ కూర్చున్న వాళ్ళందరూ అత్తమ్మలు, పెద్దమ్మలు, పిన్నులు అందరనమాట. సో, ఇక్కడైతే మా చెల్లి పూలైతే పంచేస్తుందనమాట. అందరూ వచ్చిన వాళ్ళందరికి ఒకరు బొట్టు పెట్టి, ఒకరు గంధం పూసి, ఒకరు పూలైతే అందిస్తూ ఉన్నారనమాట. తినొచ్చేసరికి మా చెల్లి వాళ్ళ తోడికోడలనమాట. తోడికోడలు అంటే అన్నదమ్ముల పిల్లలు అట్లా తోడికోడలనమాట. అండ్ ఇక్కడ మా బావ
అక్షంతలు అయితే వేస్తున్నారు. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ అనమాట అందరికి పసుపు పూస్తుంది. పసుపు పూసి అందరు రండి మధ్యాహ్నం భోజనానికి వెళ్ళిపోకండి అని చెప్తుంది అనమాట. అక్షంతలు అయితే వేశాను. పెళ్లి కూతురు నాన్నగారు అనమాట. పెళ్లి కూతురు వాళ్ళ నాన్నగారు అంటే మా మామయ్య, నాకు మామయ్య అవుతాడు. చూసారు కదా అందరూ అయితే వచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మామయ్య వాళ్ళ మనవడు అంటే కొడుకు అనమాట. పెళ్లి కూతురు అల్లుడు అందరైతే ఆ అక్షంతలేసి ఆశీర్వదించి తినే అనమాట మేనత్త, పెళ్లి కూతురు వాళ్ళ మేనత్త. అందరూ అత్తలు పిన్నులు అమ్మమ్మలు అందరూ చుట్టాలే. ఒకటే ఊర్లో పల్లెటూరు వాతావరణంలో అందరూ ఒకటే చోట ఉంటారు కాబట్టి. ఇప్పుడైతే నేను అత్తమ్మ వాళ్ళ దగ్గర కొంచెం ఆ ఊరికి దగ్గరలో ఊర్లో ఉంటున్నాను కాబట్టి ఏ ఫంక్షన్ అయినా సరే పెళ్ళిళ్ళు అయినా సరే ప్రతి ఒక్కదానికి వెళ్తూ ఉంటాను. అంతకుముందు హైదరాబాద్లో ఉన్నా కాబట్టి ఎక్కడ ఏది వచ్చినా సరే అంత దూరం నుంచి జర్నీ చేసి మళ్ళీ రిటర్న్ అయ్యి రావడానికి అట్లీస్ట్ 2 డేస్ అన్నా పడుతుంది. సో ఇప్పుడైతే దగ్గరే ఉన్నా కాబట్టి ప్రతి దానికి వెళ్ళి రావాల్సిందే ఇంకా. ఇక్కడైతే నలుగు పెట్టడానికి శనగపిండి అయితే నలుగు పెడుతున్నాను అనమాట. నలుగు పెట్టేసి అక్షంతలు వేసేసి ఇక్కడ మా బుడ్డిదాన్ని చూడండి ఎంత పెద్ద కుంకుమ ఉందో అసలు. అందరు రుద్ది రుద్ది పెట్టారు ఆ కుంకుమ అయితే మొత్తం ముఖం నిండా పడుతుంది అసలు. అక్కడైతే నలుగు పెట్టడం అయితే అయిపోయింది. చూడండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత పొద్దు, చూడండి ఎంత పెద్దది ఉందో బొట్టు అయితే. వాళ్ళ పెద్దమ్మ అనమాట. వాళ్ళ పెద్దమ్మ అయితే ఆట పట్టిస్తుంది. ఇక్కడ ప్రిపరేషన్ మొత్తం డెకరేషన్ మొత్తం అయిపోయిందనమాట. వాళ్ళు పూలు అన్ని డెకరేషన్ చేసేసి వెళ్ళిపోయారు. ఫైనల్గా అయితే మళ్ళీ పెళ్లి కూతుర్ని ఇక్కడికి తీసుకురావాలి కాబట్టి ఇక్కడ వాటర్ అయితే పోసేస్తున్నాం అనమాట. ప్రతి ఒక్కటి అన్న వదినలు అయితే పెళ్లి కూతురు కోసం చేస్తున్నారు. అన్నలు వదినలు అనమాట పెళ్లి కూతురికి వీళ్ళందరూ అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇక్కడ పాప చూడండి, మా చెల్లి వాళ్ళ పాప ఆడుకుంటూ ఉంటది. అటు తిరుగుతుంటది, ఇటు తిరుగుతుంటది. అండ్ మళ్ళీ వాళ్ళ అన్నయ్య కూడా ఇద్దరు హంగామా హంగామా అని. చూసారా పూలేసేసి ముందే అన్ని డెకరేషన్ చేసి జస్ట్ వాటర్ అయితే పోసేసుకోండి దాంట్లో అని చెప్పేసి ఈవెంట్ వాళ్ళు అయితే మొత్తం డెకరేషన్ చేసి వెళ్ళిపోయారు. చూసారు కదా చాలా బాగుంది కదా. నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే బగారా రైస్ అండ్ బిర్యానీ మొత్తం ఇదే ప్రిపరేషన్ అయితే జరుగుతుంది ఇక్కడ. బగారా రైస్ అయితే వంట మాస్టర్లు కూడా వచ్చేసారు ఆల్రెడీ. ఇక్కడ వంట చేసే అతను మా మరిది అనమాట. జస్ట్ హెల్ప్ చేస్తున్నాడు వాళ్ళకి. ఇక్కడ కెమెరా మ్యాన్స్ కూడా వచ్చేసారు. వాళ్ళు అన్ని సెట్టింగ్ చేసుకుంటున్నారు అనమాట. అండ్ ఫైనల్గా అయితే మొత్తం అయితే మళ్ళీ వచ్చేసారు. ఇది మధ్యాహ్నం టైం అనమాట. అండ్ 11 ఆ టైంలో ఇదంతా 11 అక్కడ నలుగు అయిపోయింది. మొత్తం 11 ఆ టైంలోకి వెళ్ళా మళ్ళీ అందరైతే రెడీ అయ్యి వచ్చేసారు. ముందుదంతా మార్నింగ్ది, ఇదంతా ఆఫ్టర్నూన్ 11, 12 ఆ టైంలో అనమాట. అందరు రెడీ అయితే వచ్చేసారు. పెళ్లి కూతురు కూడా హల్దీ కోసం రెడీ అయిపోయింది, వచ్చేసింది. వాళ్ళ మేనత్త అయితే తీసుకొచ్చేసింది. అండ్ తిని వచ్చేసరికి వాళ్ళ వదిన పక్కన ఉన్న చూసారా అందరు ఎట్లా రెడీ అయ్యి వచ్చారు. దగ్గర మెరిసిపోతున్నారు అందరూ.
అత్తలు, పిన్నిలు, అమ్మమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, నానమ్మలు అందరూ. అందరైతే రెడీ అయిపోయారు. వాళ్ళ వదినైతే వచ్చేసింది. నలుగు పెట్టింది, మళ్ళీ అయిపోయింది. ఇక్కడ పసుపు అయితే పూస్తారు కదా, హల్దీ ఫంక్షన్ కాబట్టి పసుపు అయితే పూస్తారు కదా. సో మళ్ళీ పసుపు అయితే పెట్టేశారు. ఇక్కడ వదినలు అనమాట, ముగ్గురు వదినలు. ముగ్గురు వదినలు అయితే ఫోటోలు అయితే దిగుతున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి వాళ్ళ పెద్దన్నయ్య, పెళ్లి కూతురు పెద్దన్నయ్య అంటే పెద్దమ్మ కొడుకు. వాళ్ళకి ఆడపిల్లలు లేరు కదా, సో తినే సొంత చెల్లి. ఇంకా ఇక్కడ బ్లూ కలర్ డ్రెస్ ఉన్నాడు కదా, ఆ బాబు వాళ్ళ బాబు అనమాట, మా బావ వాళ్ళ బాబు నాని. బాగా అల్లరి చేస్తాడు అనమాట, అల్లరి పిల్లాడు, హుషారు పిల్లాడు, మస్తు అల్లరి. నెక్స్ట్ వీళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు కదా, నేనైతే పసుపు పూస్తున్నాను. మా సార్ తీసుకొచ్చి వదిలిపెట్టాడనే కానీ పని ఉందని మళ్ళీ వెళ్ళిపోయాడు అనమాట. నేను స్టార్టింగ్లో వదిలిపెట్టి వెళ్తే మళ్ళీ ఎండింగ్లో తీసుకెళ్ళడానికి వచ్చాను. అట్లుంటుంది మా సార్ పని. సో నేను కూడా పసుపు పెట్టేసి వీడియో పక్క వాళ్ళకి ఇచ్చాను, వీడియో తీయమని ఫోన్ పక్క వాళ్ళకి ఇచ్చాను, తీస్తున్నారు అంతే. సో ఇక్కడ పసుపు పెట్టేసి కొంతసేపు అయితే మాట్లాడుకుంటున్నాము. అంతలోకి వాళ్ళ అమ్మ నాన్న అయితే వచ్చేసారు. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళే. సో నేను మీటింగ్ పెడుతున్నా, మా అత్త కూడా జాయిన్ అయిపోయింది నాతో మాట్లాడడానికి. మొత్తం అడుగుతుందనమాట, వీడియో తీస్తున్నావా లేదా, నువ్వు వచ్చేసినావా అని. తీస్తున్నా, వేరే వాళ్ళకి ఇచ్చొచ్చినా అని చెప్తున్నా. ఇక్కడైతే ఇంకా జంటలు జంటలుగా వచ్చేసి అందరైతే అక్షింతలు అయితే వేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి వాళ్ళ అన్న వదిన అనమాట, పెళ్లి కూతురు వాళ్ళ అన్న వదిన అండ్ వాళ్ళ బాబు. ఇక్కడైతే అందరూ నవ్వుకుంటూ సరదా సరదాగా మాట్లాడుకుంటూ, ఇక్కడ వెనక బగారా రైస్ అయితే అయిపోయింది, తీసుకెళ్ళిపోయారు. అందరూ అయితే వచ్చేసారు అనమాట. పెళ్లి కూతురు వాళ్ళ అత్తమ్మ అండ్ మామయ్య. ఇక్కడ వచ్చేసరికి మా చెల్లి వాళ్ళ ఆయన పిల్లలు, అంటే చిన్న అన్నయ్య. ఇక్కడ ఫైనల్ గా అయితే అందరు ఫోటోలు దిగేసి అక్షంతలు అయితే వేసేసారు అనమాట. ఇద్దరు వదినలు అయితే ఎత్తుకొని ఆట పట్టిస్తున్నారు, ఫోటోలు అయితే దిగుతున్నారు అనమాట. ఇక్కడ ఫైనల్ గా అయితే అక్షంతలు అయితే వేయటం అయిపోయింది. ఇక్కడ వాటర్ అయితే పోస్తున్నారు వాళ్ళ అమ్మ నాన్న. ఆ పాపకైతే కళ్ళు అయితే మండిపోతున్నాయి అనమాట. అసలు వాటర్ అందరు పోస్తూనే ఉన్నారు వరుసగా, కళ్ళు అయితే ఎర్రగా వచ్చేసినాయి లాస్ట్కి అయితే.
కానీ తప్పదు కదా! హల్దీ ఫంక్షన్ అంటేనే వాటర్ పోసుకోవటం, పసుపు, నలుగు అన్నీ ఉంటాయి. అండ్ వాళ్ళ అత్తమ్మ, మామయ్య. వాటర్ అంటారా? పన్నీర్ అంటారా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. పసుపు నీళ్ళు, వాటరు, పన్నీర్ అని అంటారనుకుంటా. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ మా మేనత్త అండ్ మామయ్య. అంటే పెళ్లి కూతురు వాళ్ళ పెద్దమ్మ. వీళ్ళే అన్నమాట హల్దీ ఫంక్షన్ చేసేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెళ్లి కూతురు వాళ్ళ అన్న, వదిన. సొంత అన్న, వదిన. అండ్ మా బావ. ఇక్కడ అందరూ అయిపోయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు అందరం అయితే ఇంకా వాటర్ పోసుకుంటూ ఉన్నాం ఇక్కడ. ఆ పాపకైతే పాపం కళ్ళు రెడ్‌గా అయిపోయినాయి అసల. అండ్ నేను. అందరూ ఒక్కోటే పోస్తున్నాం అనమాట కళ్ళు. అందరూ 3, 3 చెంబులు పోయాలి, 5, 5 చెంబులు పోయాలి అని అందరూ చెప్తూ ఉంటే పాపకైతే కళ్ళైతే మండిపోతున్నాయి అసల. ముందే ఆల్రెడీ పసుపు పూసి, శనగపిండి పూసి, మొత్తం ముఖమంతా పూసి పెట్టారు కదా నలుగు పెట్టినప్పుడు. సో ఇప్పుడు ఆ వాటర్ పడ్డప్పుడు కొంచెం మంటగా అనిపిస్తున్నాయి. అందుకని ఇంకా ప్లేట్ తీసేసి చేత్తో అయితే పోయమని చెప్పారు. అట్లా ఇంకా వరుసగా ఒకరి తర్వాత ఒకరు వాటర్ అయితే పోసేస్తున్నాం చేతితోటి. ఫైనల్ అయితే ఇంక ఇది కూడా అయిపోయింది అనమాట. ఇక్కడ అందరూ అయితే వెళ్ళిపోయారు. ఉన్నవాళ్ళు ఉన్నారు. అండ్ వాటర్ పోయటం అందరం. ఇంకా పసుపు తీసుకొని ఇంకా ఒకరి మొఖాలు ఒకరు పూసుకోవడమే ఉంటుంది అసలు. మామూలుగా అసలు ఎంజాయ్ చేయలేదు. అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. నేనైతే వీడియో షూట్ కొంచెం అన్నా తీయాలి కదా అని వీడియో షూట్ అయితే తీస్తున్నాను. తర్వాత నేను కూడా ఫోన్ అయితే వేరే వాళ్ళకి ఇచ్చేసి వీడియో షూట్ చేయమని చెప్పేసి నేను కూడా అయితే ఎంజాయ్ చేశాను అనమాట కొంచెం. ఇట్లాంటప్పుడే కదా మనం బయటకు వచ్చినప్పుడే కదా వాళ్ళకి బుయ్యలేదు, వీళ్ళకి బుయ్యలేదు అని తమాషాగా నవ్వుకుంటూ, వాటర్ పోసుకుంటూ, హల్దీ ఫంక్షన్ అంటే అట్లా కదా. మా అత్త అనమాట. మా అత్త అంటే మా అత్తమ్మ వాళ్ళు తోడుకోళ్ళనమాట. నాకు అయితే అది కొంచెం ర్యాషెస్ వస్తున్నాయి. వద్దు హెల్త్ బాగాలేదనమాట. హెల్త్ బాగాలేదు నాకు పుయ్యొద్దు అని చెప్తుంది అమ్మ. అయినా ఊరుకుంటారా హల్దీ ఫంక్షన్‌లో జాయిన్ అయిన తర్వాత. ఈ పాప నాకే పూసేసిందనమాట. అక్క వాళ్ళకి పూస్తున్నా, ఈళ్ళకి పూస్తున్నా నా వీడియో తీ అంటూనే ఆ పాప నాకే పూసేసింది. అండ్ ఫైనల్‌గా అయితే ఈ పాప కూడా వచ్చేసింది ఇంకా. మా చెల్లి కూడా వచ్చేసింది. ఇంక నాకు కూడా మొత్తం ముఖం నిండా పూసి పెట్టింది. అబ్బా! మామూలుగా ఉయ్యట్లేదు అసలు ముఖం అంతా పూసేస్తుంది. అందరూ ఇంటి దగ్గర పిల్లలేననమాట. అందరూ మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పిల్లలే. అందరూ హాయ్ చెప్తున్నారు. మధ్యలో వచ్చేసరికి ఇదిగో యెల్లో డ్రెస్ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి పెళ్లి కూతురు అనమాట. అండ్ కొన్ని ఫోటోలైతే దిగాము. ఫోటో షూట్ అయితే కొంచెం స్టిల్స్ పెట్టించి ఫోటోలైతే దిగామనమాట. అండ్ ఇక్కడైతే ఫైనల్‌గా ఫోటో కోసమైతే అందరైతే అటు ఇటు వాటర్ అయితే ఒకటేసారి పోయాలని ఫోటోగ్రాఫర్ అయితే నిలబెట్టారు. అందరైతే వాటర్ అయితే పోసుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు పోసుకోవటం. అందరూ పెళ్లి కూతురికి పోయటం అయిపోయిన తర్వాత అందరూ ఒకరి మీద ఒకరు పోసుకోవటమే. మనము జాయిన్ అవ్వాలి కాబట్టి కెమెరా వేరే వాళ్ళకైతే ఇచ్చేసాననమాట. వీడియో షూట్ చేయండి అని. అండ్ నేను కూడా జాయిన్ అయిపోయాను తర్వాత. ఫొటోస్ తీసేదాకా అయితే వీడియో తీద్దామని. మళ్ళీ నిలబెట్టాడనమాట. మళ్ళీ స్టిల్ కోసము.
ఇక్కడ చూసారా? వెనకాల నుంచి ఒక్కొక్కరు వాటర్ పోస్తూనే ఉన్నారు వెనకాల నుంచి. తన్నుకుంటున్నారు వాటర్ పోయాలి, వాటర్ పోయాలి అని. అందరు ఇంటికాడోళ్ళు అయ్యేసరికి బాగా కలిసిపోయారు. ఒకరినొకరు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఒకరినొకరు. ఇక్కడ అందరూ పోసేసారు. మా చెల్లి ఒక్కటే ఆగిపోయిందనమాట. ఇంక అయిపోయింది. పెళ్లి కూతురికి పోయటం అయిపోయింది అయితే ఇంక అందరు జాయిన్ అవ్వటమే. వీడియోగ్రాఫర్ కూడా చూడండి, ఫోటోగ్రాఫర్ అన్నీ తీసేసుకుంటున్నాడు. వీళ్ళందరూ మధ్యలో నా ఈ కెమెరాలు అన్నీ పోతాయని ఈయనైతే సర్దేసుకుంటున్నాడు అనమాట. ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఒకరి మీద ఒకరు పోసుకోవటం, వాటర్ అన్ని చల్లుకోవటం. ఇంకా నేను కూడా జాయిన్ అయిపోయాను. ఇంకా జాయిన్ అయినానో లేదో ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చిన వీడియో తీయండి అని ఇంక అంతలోకే పోసేసారు. ఇట్లాంటి ఫంక్షన్లో మనం అంతా లేట్ అనమాట. ఎక్కువగా వెళ్ళేది లేదు కాబట్టి, ఇప్పుడంటే ఊరు దగ్గరగా ఉన్నాం కాబట్టి వెళ్తున్నాము. అంతకుముందు ఎప్పుడు ఇంకా దూరమే. దూరం ఉన్నప్పుడు ప్రతి దానికి చిన్నదానికి కూడా వెళ్ళలేం కదా. సో అట్లా నేను కూడా చిన్నగా అయితే అందరి మీద అయితే పోసేస్తున్నాను. దీని వచ్చేసరికి ఎల్లో శారీ మా తోడుకోడలు మాట్లాడినట్టే మాట్లాడి తన మీద కూడా అయితే పోసేసాను. ఇంకా మా చెల్లి వాళ్ళ పాప కూడా తిరుగుతూ ఉందన్నమాట. కెమెరామ్యాన్ అయితే మొత్తం సర్దేసుకుంటున్నాడు. వీళ్ళు తడిపేస్తారా బాబోయ్ నాయి అని అన్నీ తీసుకుంటున్నాడు అనమాట. కరెంట్ వైర్లు అన్నీ ఉన్నాయి కదా. అందరూ ఎక్కడున్నారు ఎక్కడున్నారు అని లోపల ఉన్న వాళ్ళందరినీ బయటకు అయితే లాక్కొచ్చేసారు. ఒక్కొక్కరు లోపల పోయి దాక్కుంటున్నారని అందరినీ లాక్కొచ్చేసారు. నేనైతే ఇంకా దొరికిన వాళ్ళు దొరికినట్టు మీద వాటర్ అయితే పోసేస్తున్నాను. మొత్తం తడిచిపోయారనమాట అందరూ. ఫైనల్గా కొంతసేపు అలసిపోయాను, కూర్చుందామని కూర్చున్నా నేను. వదులుతారా అప్పటికి పట్టుకొని మరీ వాటర్ పోసారు. మా చెల్లి వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు అసలు. పట్టుకొని మరీ వాటర్ అయితే పోసారు. అబ్బా, మామూలుగా కాదు, మొత్తం దడిపేశారు నన్ను అయితే. అసలు గట్టిగా పట్టుకుంది మా చెల్లి. పెద్ద చెల్లి పట్టుకుంది, చిన్న చెల్లి పోసేసింది. అందరం తడిచిపోయినాం, మామూలుగా తడిచిపోలే అసలు. వాళ్ళు పోసుకుంటే ఇంక ఎదురు దొరికాను కదా, నా మీద కూడా పోసేసారు. ఇంకా పూర్తిగా మునిగిపోయాం అనుకోవాలి వాటర్లో ఇంకా. అండ్ ఫైనల్గా అయితే ఎంజాయ్ చేయటం అయితే అయిపోయింది అనమాట. ఫైనల్గా ఫ్రెష్ అయిపోయాను. మళ్ళీ మళ్ళీ హెడ్ బాత్ చేసేసి అంత రంగంతా అసలు ఎల్లో కలరేనా అనమాట, పసుపు అయింది మొత్తం. మళ్ళీ హెడ్ బాత్ చేసేసి శారీ అయితే కట్టేసుకున్నాను. రెడీ అయిపోయాను అనమాట. ఇప్పుడైతే భోజనాలకు వెళ్ళాలి. అందరు రెడీ అయ్యారు. రెడీ అయ్యి అందరు డ్రెస్సులు వేసుకొని వచ్చాను. నేను ఒక్కదాన్ని శారీ అయితే తెచ్చుకున్నాను. సో రెడీ అయిపోయి భోజనానికి అయితే వచ్చేసాను నేను. నేను వచ్చేసరికి అందరు తినేసారు అనమాట. భోజనాలకు వచ్చిన వాళ్ళందరూ తినేసి వెళ్ళిపోయారు. మేమే లాస్ట్ ఉన్నాం. వాటర్ పోసుకొని ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసరికి అందరూ వెళ్ళిపోయారు. మేమే అందరం ఇంకా చిన్నగా ఒక్కొక్కరు వచ్చేసి తిన్నాం. ఇక్కడ ఐటమ్స్ చూపిస్తాను రండి. జిలేబీ స్వీట్ అనమాట, స్వీట్ ఐటమ్. అండ్ బూందీ. అందరు తినేసి వెళ్ళిపోయారు కదా, అందుకే కొన్ని కొన్ని ఉన్నాయి. ఇక్కడ బగారా రైస్ ఉన్నాయి, ఇంకా కడాయిల్లో ఉన్నాయి. ఇది ఆలు పెరుగు చట్నీ, అన్నము. ఇది దోసకాయ పచ్చడి, పప్పు, వంకాయ టమాటా కర్రీ, అండ్ బెండకాయ ఫ్రై, చిప్స్. ఇంకా పక్కన బేషన్లో చాలా ఉన్నాయి, కనిపించినాయా? సాంబారు, అన్నము, సాల్ట్ అండ్ పెరుగు. చాలా ఐటమ్స్ అయితే చేశారు కదా. అండ్ చాలా మంది తినేసి వెళ్ళిపోయారు. నేను కూడా తినేసి ఫాస్ట్గా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడిప్పుడే అందరం వస్తున్నాము. అందరూ పెద్దవాళ్ళు అయితే తినేసి వెళ్ళిపోయారు. మేము ఇప్పుడు దాకా వాటర్లో ఆడుకునేసరికి లేట్ అయింది కదా, సో అందుకని ఇప్పుడు వచ్చి తింటున్నాం అనమాట.
చూసారా, తిని కూర్చొని కొంతమంది మాట్లాడుకుంటూ ముచ్చట్లు. ఫైనల్‌గా తినేసి వచ్చాం. పెళ్లి కూతురు కూడా రెడీ అయిపోయిందనమాట. తను కూడా డ్రెస్ ఏసుకొని అయితే వచ్చేసింది. మళ్ళీ సాయంత్రం స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ బట్టలయితే సర్దేసుకుంటున్నారు. మా అత్తమ్మ వాళ్ళు పెళ్ళికైతే వెళ్తున్నారు. నేనైతే వెళ్ళట్లేదనమాట. కొంచెం పిల్లలకి పర్మిషన్ లేదనమాట. పిల్లల్ని చూసుకోవాలి కదా దగ్గరుండి. అందుకే వాళ్ళైతే వెళ్తున్నారు. నేను వెళ్ళట్లేదు. చాలా దూరం అనమాట. ఆంధ్రాలో పెళ్ళి. మేము ఉండేది తెలంగాణ. సో అంత దూరం వెళ్ళేంత లేదు కాబట్టి వాళ్ళైతే రెడీ అయిపోతున్నారు. వదినలైతే బొగ్గు చుక్క అయితే పెట్టేసుకున్నారనమాట పెళ్లి కూతురికి. అండ్ ఫైనల్గా అంత టెన్షన్ అనమాట. హడావుడి హడావుడి బట్టలు సర్దుకోవాలి, అన్ని ప్రిపరేషన్ చేసుకోవాలి. అండ్ మొత్తం బట్టలు సర్దుకునేసరికి సరిపోతుంది అనమాట. అందుకే ఫాస్ట్గా హడావుడిగా ఇది అయిపోతుంది. అండ్ వాళ్ళైతే రెడీ అయిపోతున్నారు ఊరు వెళ్ళిపోవటానికి. అండ్ నేనైతే ఇంటికైతే వచ్చేసాను. అంతే. ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేరు, కామెంట్ మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.